తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి 24వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ సిఫార్సు లేఖలకు అనుమతిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తాజా మార్గదర్శకాలు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో తెలంగాణ సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయిస్తారు. బుధ, గురువారాల్లో ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమతిస్తారు. ఒక సిఫార్సు లేఖపై 6 దర్శనం చేసుకోవచ్చు. మరోవైపు ఏపీ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను సోమవారం స్వీకరించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి 24వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ సిఫార్సు లేఖలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తాజా మార్గదర్శకాలు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ తిరుపతి నుండి అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. అంటే తెలంగాణ ప్రజా ప్రతినిధులకైతే టీటీడీ ఒక శుభవార్త చెప్పిందనేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇది దాదాపుగా 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి నుంచి అందరికీ అన్ని లేఖలైతే ఆమోదిస్తా ఉన్నింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మాత్రం ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల లేఖలు మాత్రమే వీఐపీ బ్రేక్లకైతే అనుమతిస్తా ఉంది. తెలంగాణ ప్రజాప్రతినిధులకైతే మాత్రం యొక్క దర్శన భాగ్యం అయితే కల్పించలేకపోయింది టీటీడీ. కాకపోతే ఇప్పుడు ఒక 2-3 నెలలుగా వస్తున్నటువంటి యొక్క ప్రతిపాదనను కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీలో వచ్చిన తర్వాత మాత్రం ఈ యొక్క 2-3 నెలల్లో అయితే తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు కూడా ఆమోదించి వీఐపీ బ్రేక్ దర్శనాలకి, అలాగే ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా ఆమోదం తెలపాలి అనేసి చాలా మంది తెలంగాణ నుంచి కూడా ఒత్తిడి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ రోజు తాజాగా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అయితే మాత్రం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ఒక కొత్త మార్గదర్శకాలు అయితే మాత్రం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ నుంచి, అంటే ఈ నెల మార్చి 24వ తేదీ నుంచి అయితే మాత్రం టీటీడీ దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలను అయితే మాత్రం ఆమోదిస్తాము అనేసి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో సోమవారం, మంగళవారాల్లో తెలంగాణ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల లేఖలు అయితే మాత్రం వీఐపీ బ్రేక్ దర్శనాలు అయితే కేటాయిస్తారు. బుధవారం, గురువారంలో అయితే ఆ 2 రోజుల్లో ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలకైతే చేస్తారనేసి టీటీడీ అయితే ఆమోదం అయితే తెలిపింది. ఈ యొక్క బ్రేక్ దర్శనాలకైతే మాత్రం ఒక బ్రేక్ లెటర్ కి అయితే 6 మందికి రెఫర్ చేస్తే 6 మందికి అయితే మాత్రం ఓకే చేస్తారనేసి ఇప్పటికే టీటీడీ అయితే చెప్పింది. ఇక ₹300 దర్శనానికి కూడా 2 రోజులకు సంబంధించి ఒక 2 రోజుల్లో ₹300 ఆ రోజుకి ఆ రోజు మాత్రమే లెటర్లు అయితే పెట్టుకోవాలి. ఇక తాజాగా అయితే మాత్రం ఈ యొక్క మార్గదర్శకాలు కూడా అమల్లోకి వస్తాయనేసి అయితే టీటీడీ అయితే ఇప్పటికే చెప్పింది. దీని నుంచి కూడా ఇప్పటికే నిన్న బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తెలంగాణ నాయకులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తర్వాత కూడా మా యొక్క ఆవేదనని దృష్టిలో ఉంచుకొని అక్కడ వచ్చేటువంటి తెలంగాణ నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధుల లేఖలను అయితే ఆమోదించాలనేసి చాలా సార్లు విన్నవించుకున్నామనేసి ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం యొక్క కొత్త మార్గదర్శకాలకైతే మాత్రం ఆమోదం తెలపడంతో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకైతే ఇది ఒక శుభవార్తగా కూడా తెలుస్తుంది. ఈ నెల, అంటే మార్చి 24వ తేదీ నుంచి కూడా ఈ లేఖలను కూడా ఆమోదిస్తామనేసి ఇప్పటికే ఒక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో బీఆర్ నాయుడు యొక్క ఆదేశాలు మేరకు అయితే మాత్రం ఈ నెల 24 నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఎంపీలకి సంబంధించి ఎమ్మెల్సీలకి ఈ యొక్క లేఖలన్నింటి కూడా తీసుకోవచ్చు. సోమవారం, మంగళవారం మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. బుధవారం, గురువారం ఈ 2 రోజులు అయితే మాత్రం ₹300 దర్శనానికి అయితే చేస్తాయి. అంటే మొత్తం 4 రోజులు, 2 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు, 2 రోజులు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు అయితే మాత్రం ఆమోదించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఏపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకైతే మాత్రం దాదాపుగా సోమవారం రోజు వాళ్ళకి అయితే ఆ రోజు మాత్రం నిలిపివేస్తున్నాము అనేసి కూడా టీటీడీ అయితే ఆదేశాలు జారీ చేసింది. మరొక వైపు ఈ యొక్క దర్శనాలకు టైమింగ్స్ ఇవంతా కూడా తిరుమలలో జరిగేటువంటి
ఉత్సవాలకు అలాగే దానికి భక్తులకు సంబంధించినటువంటి రసకి వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఆ రోజుల్లో వీటన్నిటిని కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా వీళ్ళంతా వీళ్ళకి సహకరించాలి అనేసి చెప్తున్నారు. ఇదే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైనా కూడా విఐపి బ్రేక్ దర్శనాలకైతే మాత్రం తిరుమలలో జరిగేటువంటి ఇంపార్టెంట్ ఉత్సవాలు అయితే ఏవైతే ఉన్నాయో, అలాగే భక్తుల రద్దీ ఎక్కువైనప్పుడు కూడా ఇవన్నీ కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదే విధంగా సోమవారం మంగళవారం అయితే విఐపి బ్రేక్ దర్శనాలు తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఇస్తారు. కాకపోతే ఆ ఒక టైంలో ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు కానీ, ఎగ్జాంపుల్ గా బ్రహ్మోత్సవాలు కానీ, లేదా ఈ యొక్క తెప్పోత్సవాలు కానీ, ఇటు వారోత్సవాలు, మంతోత్సవాలు ఇలాగా జరిగేటువంటి ఆ ఒక ప్రక్రియలో ఆ రోజు వాటిని కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటప్పుడు కూడా ప్రజాప్రతినిధులు వారికి సహకరించాలని కూడా చెప్తుంది. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒక సమ్మర్ కి చూసుకుంటే మాత్రం వేసవి సెలవుల్లో అయితే దాదాపుగా ఎక్కువ మంది తిరుమలకైతే శ్రీవారి దర్శనానికి అయితే వస్తుంటారు. ఈ యొక్క నేపథ్యంలో టీటీడీ తీసుకునేటువంటి నిర్ణయాలకు అన్నిటి కూడా కట్టుబడి ఉండే విధంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా టీటీడీకి సహకరించాలనేసి చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు ఆమోదించడంతో పాటుగా ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికీ సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నాళ్ళ నుంచో వీళ్ళు అంటే రాష్ట్రం విడిపోయిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల లేఖలు కూడా ఆమోదించడంతో అందరూ కూడా ఇప్పుడు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం, టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు నిర్ణయంతో కూడా అందరూ కూడా ఇప్పటికే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క నిర్ణయం కూడా ఈ మార్చి 24వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేసి ఇప్పటికే ఉత్తర్వుల్లో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వైశాలి. థ్యాంక్ యూ నరేష్.